హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 5 4వ భాగం. మార్పు చెందాలనుకోవడం. కావున మనం మార్పు చెందాలని నిర్ణయించుకున్నాం. మరి ఏ విధానం పనికి వస్తుందో ఆ ప్రకారం మనల్ని మనం మార్పు చేసుకుందాం. నేను ఇక్కడ మనల్ని మనం చాలా త్వరగా మార్పు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని తెలియజేస్తాను. ఇదే పద్ధతిని నేను ఉపయోగించాను. మరి నా క్లయింట్స్ కూడా నేను దీన్నే సూచిస్తాను. మిర్రర్ వర్క్. మొదట అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ నేను మార్పు చెందాలనుకుంటున్నాను అని చెప్పుకోండి. మీలో ఎటువంటి భావాలు తలెత్తుతున్నాయో గమనించండి. మీలో మార్పుని నిరాకరించే ఆలోచనలు తలెత్తితే ఎందుకని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ పాత నమ్మకాలు నన్ను ఆపుతున్నాయని ఆలోచించండి. ఇలా చేసేటప్పుడు దయచేసి మిమ్మల్ని మీరు తిట్టుకోవద్దు. కేవలం మీలో తలెత్తే భావాలను మాత్రమే గమనించండి. మిమ్మల్ని మార్పు చెందనివ్వకుండా అడ్డుకొని ఆ తత్వాలే మీకు సమస్యల్ని సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో కావాలంటే పందెం కాస్తాను. నేను ఇలా చేసేటప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆశ్చర్యపోతాను. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు తెలుసా? ఆ నిరాకరించే తత్వములు ఎక్కడి నుంచి వస్తున్నాయోనని మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. ఆ భావాలను కలిగించే ఆలోచన విధానాలని ఇప్పుడే వదిలిపెట్టేద్దాం. మళ్ళీ అద్దం ముందుకు వెళ్ళండి. నేను మార్పు చెందదలుచుకున్నాను. నాలో మార్పుని నిరోధించే ఆలోచన విధానాలను వదిలిపెట్టేస్తున్నానని 10 సార్లు చెప్పుకోండి. ఈ మిర్రర్ వర్క్ చాలా బాగా పనిచేస్తుంది. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో నెగిటివ్ విషయాలని వారి చేతి వేళ్ళని మన వైపు సూటిగా చూపుతూ మరీ చెప్పి ఉంటారు. మనం అద్దంలో చూసుకున్నప్పుడు మనతో మనం అలాంటి నెగిటివ్ విషయాలే చెప్పుకుంటాము. అలాగే మనల్ని మనం తప్పులు పట్టుకోవడమా లేదా కించపరుచుకోవడమో చేస్తాం. కానీ అద్దంలో మన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ మనతో మనం పాజిటివ్గా చెప్పుకోవడం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అద్దంలో చూసుకుంటూ మన హృదయాల్లో దైవిక వాక్యాలను ఉచ్చరించుకోవడం కూడా చాలా లాభపడుతుంది. ఇలా రోజు చెప్పుకుంటూ ఉండండి. నేనున్న ఈ జీవిత పనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయాలను, పాత ఆలోచన విధానాలను, నమ్మకాలను వదిలిపెట్టి నేను ఇప్పుడు మార్పు చెందదలుచుకున్నాను. మార్పు చెందే విధానం అంతా నాకు నేర్పబడుతుంది. మరి ఆ విధానాలను నేను నేర్చుకోగలను. మార్పు చెందేందుకు చేసే సాధనలన్నీ నేను ఎంతో ఉత్సాహంతో సరదాగా చేస్తాను. నాలో వదిలిపెట్టేయడానికి ఏదైనా ఒక పాత ఆలోచన విధానం దొరికితే నేను చాలా సంబరపడిపోతాను. క్షణానికి నాలో సంభవించే మార్పుని నేను గమనిస్తున్నాను. మరి ఆ నూతన మార్పుని భావిస్తున్నాను. ఇంకెప్పటికీ ఆ ఆలోచన యొక్క ప్రభావం నాపై ఉండజాలదు. నా ప్రపంచంలో నేనే శక్తివంతుడిని. నేను ఇప్పుడు సంపూర్ణ స్వేచ్ఛాజీవిని. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. థ్యాంక్ యూ.